కరెంట్ లేకపోతే 2 నిమిషాలు లేని పరిస్థితికి వచ్చేసాము. మనం ఇప్పుడు అన్నిటి మీద ఆధారపడిపోయాం. మన మీద మనకంటే కూడా ఏ ఒక్కటి లేకపోతే సెల్ ఫోన్ లేకపోయినా బతకలేకపోతున్నాం. కరెంటు లేకపోతే పులుసుకొని సరిపోతుంది. కానీ మీరు మగ్గాల ముందు కూర్చొని గుంట తవ్వుకొని గుంటలో ఉండే రెండు కాళ్ళతో తొక్కుకుంటూ 2 కాళ్ళతో కండిని ఇటు ఇటు అంటూ కుడి చేత్తో దాన్ని లాగుతూ ఎడమ చేత్తో దాన్ని నెడుతూ ఒకేసారి 4 పనులు చేసేది ఒక్క మీరే. మళ్ళా కంటి చూపుతో పని. మిగతా కుల వృత్తుల వాళ్ళు ఎవరు 2 కాళ్ళు 2 చేతులు చూపులు అన్ని పనిచేయవు. ఏదో ఒక చేతితో పనిచేసి సాధిస్తారు. కానీ మీకు సంపాదనలో మటుకు తక్కువ. కానీ మీరు లక్ష్మీదేవులకే చీరలు నేస్తున్నారు. అంటే పెళ్లి కూతుర్లు అందరూ కట్టుకుంటే పట్టు చీరలు, ఆ పెళ్లి కూతుర్లకి మీరు తండ్రి పాత్రలో కూర్చొని బిడ్డలకి వస్త్రాలు అందించినట్టుగా మీరు ఈ రోజున పట్టు చీరలు అందిస్తున్న మా చెన్నూరు, అదేవిధంగా శ్రీరాంపురం, ఈ ఊరు అందరు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మీ బాధలు మీ కష్టాలు ఇంకా కూడా మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు భవిష్యత్తు నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి, ఆయన ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచింది కూడా మంగళగిరి. ఆ మంగళగిరిలో ఉండేదంతా మీ వ్యూవర్సే. కాబట్టి మీ కష్టాలన్నీ మేము చెప్పబల్లే. ఇప్పుడు ఆయనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యొక్క పద్మశాలి తొగట లేదంటే మిగతా పద్మశాలి సంబంధించినటువంటి మీ అందరి వ్యూవర్స్ యొక్క చేనేత కార్మికుల యొక్క బాధలన్నీ కూడా నిరంతరం మంగళగిరిలో లోకేష్ బాబు గారు చూస్తున్నాడు. అందుకని ఎప్పటికప్పుడు మీకు భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు మీకు రాబోతున్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోయే రాజు మీ అందరి వల్ల గెలిచాడు, మీతోనే ఉంటున్నాడు, మీ అభ్యున్నతి కోసమే పని చేయబోతున్నాడు. అది ఒక రకంగా మీరు అందరూ కూడా అదృష్టవంతులు. అందుకనే ముఖ్యమంత్రి గారు మనకి ఏదైతే మేనిఫెస్టోలో చెప్పాడో, గతంలో 100 యూనిట్లకే మీకు ఉండేది, అది కాదు 200 యూనిట్లు. ఎందుకంటే దారం రేటు పెరిగిపోయింది, కూలీ రేట్లు పెరిగిపోయినాయి, ఆ మగ్గాల రేట్లు పెరిగిపోయినాయి, వాటిని రిపేర్ చేసుకోవాలంటే తాళ్ళు కానించి అన్నీ కూడా రేటు పెరిగిపోయింది. తీరా అమ్ముకుందామంటే బయట ప్రపంచంలో ఉన్నటువంటి మిషన్లు వచ్చేసినాయి, మగ్గాలు అంతరిస్తూ మిషన్లు వచ్చేసినాయి. ఎప్పుడైతే మిషన్ వచ్చేసిందో ఈ మిషన్ల వల్ల ఎక్కువ తయారవటం, తక్కువ రేటుకి తయారవటం వల్ల, కానీ మీ నాణ్యత మిషన్లు కాదు కదా, బ్రహ్మదేవుడు దిగిన అది మీ అదృష్టం, మీ వల్లే ఉంటుంది జరుగుతుంది. కానీ మిషన్లకు అలవాటు పడ్డ వ్యక్తులు తక్కువ రేటుకు వస్తుందని కొనే క్రమంలో మీరు నిజంగా నష్టపోతున్నారు. కాబట్టి ఈరోజు మీకు 50 సంవత్సరాల వయసు రాగానే ప్రభుత్వం అందరినీ సమానంగా చూడాలి, ప్రతి పేదవాడిని సమానంగా చూడాలి. అది కులం కాదు, మతం కాదు, ఇది కాదు, అన్ని ప్రాంతాల్లో ఉన్న పేదవాళ్ళకి అందరినీ చేసేటప్పుడు మీరు ఎక్కువ శ్రమ పడుతున్నారు. కాబట్టి చిన్న వయసులోనే మీరు ముసలతత్వం వస్తుంది, కంటి చూపు కోల్పోతున్నారు, కీళ్ళు నొప్పులు వస్తున్నాయి, జాయింట్లు పెయిన్స్ వస్తున్నాయి, గుంటలో కూర్చొని నడుములు నొప్పులు వస్తున్నాయి. కాబట్టి మీకు ధర్మంగా మీకు పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు 50 సంవత్సరాలకే మీకు వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే విధంగా ఈ రోజున చేనేత కార్మికులకు పెన్షన్ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అదేవిధంగా 200 కరెంటు ఎన్ని యూనిట్లు కాలితే 200 యూనిట్ల వరకు కూడా మీకు ఉచితంగా కరెంటు బిల్లు. అంటే ఇక్కడ మేము ఇందాక కూడా మన సోదరులు కొంతమంది చెప్పారు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ మీకు సర్టిఫికేట్లు ఇచ్చేది కానీ గుర్తించేది కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మీరే తెలుసు, ఐడెంటిఫికేషన్ కార్డులు కానించి అన్ని కూడా మీరు ఆన్లైన్లోనే అప్లై చేస్తున్నారు. విజయవాడలో ఉన్నటువంటి తప్పకుండా మీ ఆలోచన నేను ముఖ్యమంత్రి గారికి వ్రాతపూర్వకంగా ఆయనకి లెటర్ పెడతాను. మీ ఆవేదన నేను అర్థం చేసుకున్నాను.
మగ్గం మీద అల్లే వరకు ఒక్కడికే కాదు, మగ్గానికి సపోర్ట్ ఇచ్చేటువంటి మిగతా వాళ్ళందరికీ కూడా మీరు ఇవ్వాలనేది మీ ఆలోచన ఉంది. నేను తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి అవకాశం ఉన్నంత వరకు నా ఒక్కడి వల్ల అవుద్దని కాదు, నేను ఆయనకున్న విషయాన్ని తెలియజేసి వీలంత వరకు వాళ్ళను కూడా హక్కును చేర్చుకుందాం. వాళ్ళు కూడా నిద్రలేసి అదే వృత్తిలో ఉండి అందరూ కలిస్తేనే 5 ఏళ్ళు కలిస్తేనే పిడికిలు ఎట్టయిందో 5 మంది కలిస్తేనే ఆ మగ్గం అయింది. ఆ మగ్గాల్లో అందరికీ మనం ఆసరా చేస్తే చాలా బాగుంటుందనే విషయాన్ని కూడా నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి అవకాశం ఉన్నంత వరకు కూడా మీకు చేస్తానని, మీరు వృత్తిలో మీరు బాగా రాణించాలని, నిజంగా అదొక ఆర్ట్ కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సద్వినియోగం చేసుకుని మీరు అందరూ కూడా ముందుకు పోతున్నందుకు మిమ్మల్ని అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు కొత్త పెన్షన్లు అతి తొందరలో రాబోతున్నాయి. అదేవిధంగా మీరు కాలనీలు కూడా ఇప్పటికే మీరు అప్లై చేసుకొని ఉంటారు. ఎవరికైనా కాలనీలు రాకపోతే గ్రామీణ కింద మీకు కాలనీలు కూడా మంజూరు అవుతున్నాయి. ముఖ్యంగా అందరూ పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే ఇచ్చేటువంటి డబ్బు కంటే మీకు అదనంగా 50,000 రూపాయలు మగ్గం ఉంటుంది కాబట్టి గుంట దొరుకోవాలి కాబట్టి వేవర్స్ ఇల్లు కట్టుకుంటుంటే ఇంకొక 50,000 రూపాయలు కూడా గవర్నమెంట్ అదనంగా ఇస్తుంది. ఎవరైతే ఇల్లు లేకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇళ్ళకి సచివాలయం ఇక్కడే ఉంది, మీరు అప్లై చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు తప్పకుండా నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా మీ అందరికీ కూడా సేవ చేయడమే మా భాగ్యం కాబట్టి మేము సేవ చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈ ప్రాంతం అంతా రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు కాబట్టి మళ్ళా మీకు 2వ కారు కూడా నీళ్లు ఇవ్వబోతున్నాం. 2వ కారు కూడా మే 1వ తేదీ నుంచి నీళ్లు ఇప్పించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను. తప్పకుండా డిఆర్ ఛానల్ ఇంకా కొంత పని పూర్తి కావాల్సింది. ఈ తాపు పోయినసారి 2వ కారుకి డిఆర్ ఛానల్ కింద ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు ఇవ్వలేదు. ఈ తడవ ఒక 5 రోజులు లేటుగా 2వ కారుకి ఆ గ్రామాలకు కూడా తప్పకుండా నీళ్ళు ఇచ్చి ఏ ఒక్క రైతాంగానికి ఇబ్బంది లేకుండా చూస్తామని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. బియ్యం ఛానల్ కూడా పూర్తయితే, ఉత్తర కాలువ కూడా పూర్తయితే దగదర్తి మండలం కావలి నియోజకవర్గంలో అన్ని పంచాయతీలు వ్యవసాయ పరంగా ఎక్కడ నీళ్ళకి అలమటించకుండా ఇబ్బందులు లేకుండా కూడా జరుగుతుంది. ఈ రోజున మీ ప్రాంతంలో ఉన్న కాలువలన్నిటి మరమ్మతులు చేపిస్తున్నా, ఎక్కడన్నా చెక్కలు డ్యామేజ్ అయినా లేదంటే స్లూయిస్లు డ్యామేజ్ అయినా లేదా తూములు పడిపోయినా వాటన్నిటికి కూడా ఇప్పుడు నిధులు మంజూరు చేపించాం. మళ్ళా కూడా నిన్న ఒక 60 లక్షల రూపాయలు కూడా మళ్ళా చేసాం. సంఘం దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్ల వరకు పోయినసారి సిల్ట్ దిగిపోతే దానికి కూడా మళ్ళా 27 లక్షల రూపాయలు నిన్ననే పెట్టాను. అవి కూడా శాంక్షన్ అయి వస్తున్నాయి. ఎక్కడ కూడా రైతాంగం అనేవి నేను ఒక రైతు పెట్టాను కాబట్టి రైతాంగం నీళ్ళకి అలమటించకుండా తలమంచి మేజర్ ఇక్కడ ఒక సమస్య ఉంది, దాన్ని కూడా పరిష్కారం చేయడానికి ఇతడు ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే కాలువ బాగా ఉబికితే తప్ప తలమంచికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే మా పులిసి అనే ప్రతిసారి పాపం కష్టపడుతున్నాడు. ఆ కష్టాన్ని ఇబ్బంది పడకుండా కూడా దాన్ని కూడా కట్టి ఇంకొకసారి ఇబ్బంది రాకుండా కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మన అందరం కూడా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి గవర్నమెంట్ ఇచ్చేటువంటి కాలనీలకి రానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. పెన్షన్లు కూడా అతి తొందరలో ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయబోతున్నాడు. నేను కూడా ఇంకొక 20 రోజుల తర్వాత గ్రామం 100 రోజులు ఎమ్మెల్యే 100 గ్రామాలు అనేటువంటి కార్యక్రమంతో ఉదయం సాయంత్రం 3 నుంచి నైట్ 10 దాకా ప్రతి ఊరు తిరగబోతున్నాను. మీ అందరి ఆశీస్సులతో నన్ను నమ్మి మీరు ఓట్లేశారు. తప్పకుండా మీరు రుణం తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా మిమ్మల్ని కాపాడుకునే దాంట్లో నా వంతు నేను ఎప్పుడు కూడా అండగా ఉంటానని కూడా మీకు అందరూ కూడా మాటిస్తూ మరొక్కసారి మా మానాలను ప్రాణాలను కాపాడుతున్న చేనేత కార్మికులకి సర్వదా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ బాధలు మా బాధలుగా భావించి ఏ ఒక్క సమస్య ఉందో నా దృష్టికి తీసుకురండి. మీ గ్రామ వాస్తవుడు వినోద్ అనే అబ్బాయి నా దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. ఏదైనా సమస్య ఉన్నా కూడా మీ వేవర్స్ కి సంబంధించినటువంటి వ్యక్తే కాబట్టి ఆ అబ్బాయి ఎవరైనా కూడా నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా మీకు నా వంతు నేను ఎప్పుడు కూడా అండగా ఉంటానని కూడా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.